మీ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ చూస్తున్న వారందరికీ కూడా, ఎందుకంటే సోదరులు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఎన్ని విషయాలు చెప్పినా నిత్యం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అబద్ధాలు ఆడుతూనే ఉంది. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు జరుగుతున్నాయి అంటుండు. అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మరి మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నా జరిగితే నేడు ఈ రాష్ట్ర సచివాలయ ముట్టడికి విద్యార్థి నిరుద్యోగ చేసి ఎందుకు పిలిపించింది సమాధానం చెప్పగలరా? ఇది వాస్తవమేనా? ఆనాడు మీరు అశోక్ నగర్కు మీ నాయకుడు రాహుల్ గాంధీని వెంటబెట్టుకొని పోయినప్పుడు ఇవన్నీ గుర్తులేవా? అవన్నీ అప్పుడే మర్చిపోయినరా? నిరుద్యోగ విద్యార్థి నాయకులందరూ కూడా మాకు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు ప్రకటించండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వారు వేడుకుంటా ఉన్నారు. ఇలా మీరు ఆనాడు నిండు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు. ఈ జాబ్ క్యాలెండర్లో ఒక్క జాబుకైనా నోటిఫికేషన్ ఇచ్చారా అని నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. మీరు గొప్పగా చెప్పిండ్రు కదా, మీరే కదా అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఒక్కటంటే ఒక్కటి నోటిఫికేషన్ ఇవ్వగలిగినరా? మీరు ఇచ్చిన జాబులండి. ఇలా చాలా సందర్భాలలో మేము టీవీ డిబేట్ల వేదికల ద్వారా కూడా చెప్పినాం. మీరు ఇచ్చిన జాబ్స్ దాదాపు 19 నెలల కాలంలో మీరిచ్చిన ఉద్యోగాలు 11,033 మాత్రమే. అవి ఎక్కడెక్కడ అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్లో మేము 503 ఇస్తే మీరు దాన్ని రద్దు చేసి 60 ఉద్యోగాలు యాడ్ చేసిండ్రు. అదేవిధంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇప్పటికి రిజల్ట్ పెండింగ్ ఉన్నది. అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాలలో మేము 6,000 ఉద్యోగాలు ఇస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 పైగా ఉద్యోగాలు యాడ్ చేసి వాటిని ఇచ్చిర్రు. మీరు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏదన్నా ఉన్నది అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 5,000 ఉద్యోగాలే. ఈ అడిషనల్గా కలిపిన ఉద్యోగాలు అన్నీ కలిపితే ఇచ్చింది 11,033 ఉద్యోగాలు. ఇది వాస్తవం. కానీ మీరు చెప్తున్నది ఏంది? 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ 60,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండ్రు? నోటిఫికేషన్ల తహా నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. ఇది మీడియా గ్రూప్లో కూడా పెడతాను. దయచేసి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని చూడాలి. మీరు నోటిఫికేషన్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎప్పుడు ఇచ్చినాము, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినాము, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినాము, ఇవన్నింటినీ కూడా మేము ఇచ్చినాము. మీరు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చి వాటిని మీ అకౌంట్లో పెట్టుకున్నారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే ఘనత మీకే దక్కింది. సో కాబట్టి ఇంకా అబద్ధాలు మాట్లాడి నిరుద్యోగులను మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తానంటే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇకనైనా చెంపలేసుకొని నిరుద్యోగ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో మాట్లాడండి. అయ్యా కోదండరామరెడ్డి గారు నాడు నిరుద్యోగ జేఏసీని రెచ్చగొట్టి ఓట్లను దండుకొని మీరు ఒక పదవి తీసుకొని పక్కకు జరిగిండ్రు కదా, మరి నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడతలేరని ఇలా నిరుద్యోగ జేఏసీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఇలా గమ్మత్ ఏంటంటే అసలు బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద ఉద్యమం వారు తీసుకొని ఇలా రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తే అరే ఏ పత్రికలో ఒక 2 లైన్లు కూడా రాయలేదండి. అంత చులకన నిరుద్యోగ జేఏసీ అంటే. డెఫినెట్లీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిరుద్యోగ జేఏసీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. నాడు ఒక విద్యార్థి నాయకులుగా పనిచేసిన మేమందరం కూడా వారి అడుగులో అడుగు వేస్తాం. భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని తీసుకురాబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేదాకా, ఈ ప్రభుత్వం దిగివచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా
వారి అందు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అరెస్ట్ చేసిన నిరుద్యోగులను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా అరెస్ట్ చేసిన నిరుద్యోగులందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి, ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ వెంటనే జాబ్ నోటిఫికేషన్లకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిని పిలిపించుకొని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.